వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈరోజు మటన్ గోవా కర్రీ చేపుతానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ 2 ఆనియన్ కట్ చేసుకున్నాను. పావు కిలో మటన్ తీసుకున్నానండి. ఇక్కడ గోవాకు ఒక కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట అండి. చాలా బాగుంటుంది గోవా మటన్. ఆనియన్ బాగా శుభ్రంగా కడకాలండి. 3 మాటలు కడుక్కున్నాక దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలా. పసుపు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసినాక కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడుతుంది మనకు ఆయిల్ అనేది. ఇక్కడ 3 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకున్నాక మళ్ళీ ఒక చిన్న పొగన తీసుకుని దీంట్లో తగినంత పచ్చిమిరకాయలు వేసుకోవాలా. పచ్చిమిరకాయలు వేసుకున్నాక గోవాకు శుభ్రంగా చేసుకుని దీంట్లో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి లైట్గా. ఇక్కడ మూత పెట్టి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఇది ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి మన గోవాకు అనేది పొయ్యి మీద పెట్టుకోవాలండి. సిమ్ముగా పెట్టుకోవాలి. మనకు గోవాకు తొందరగానే ఉడికిపోతుంది. ఏం పెద్దగా కాబట్టి మనకు టైం ఎక్కువ తలగదండి. ఒకసారి కలుపుకోవాలి. మనము మగ్గిందో లేదో చూసుకోవాలా. మగ్గిపోయిందండి. ఇప్పుడు దించుకునేది పప్పు కొద్ది తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. చట్నీ మాదిరి చేసుకోవాలా. ఇక్కడ మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. నేను మటన్ చూసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ చూసుకున్నాక ఇక్కడ మటన్ ఉడికిపోయిందండి. నేను కింద దించుకుంటున్నాను. ఒక చెంచా తీసుకొని ఈ ఆనియన్కి మెత్తగా చట్నీ మాదిరి ఇలా కలుపుకోవాలండి. అంతా గుజ్జు బాగా అయిపోతుంది. ఇప్పుడు మనం గోవాకు చట్నీ తీసుకుపోయి దీంట్లో వేసుకోవాలండి. అంతే వేసుకున్నాక ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ కొంచెం నేను కుక్ చేసుకుంటానండి. ఈ మటన్ కర్రీ అనేది మనకు ఒక వారమైన నిల్వ ఉంటుందండి. ఏం చెడిపోదు మనకు. ఒకసారి మనం కుక్ చేసుకున్నాక ఇప్పుడు తీసుకోవాలండి. తప్పక ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. చాలా మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మన రైస్లో, చపాతీలో, యాదంట్లోనే తినొచ్చండి. సూపర్గా పులుపులకు బాగుంటుంది మటన్ కర్రీ అనేది. ఇప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది. మన ఊర్లలో ఎక్కువ చేస్తానండి మటన్ కర్రీ అనేది. అందరికీ నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.